హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అయ్యో పాలు పొంగిపోతున్నాయి. ఫుల్ కోల్డ్. ఊరికి వెళ్ళేసి వచ్చిన తర్వాత మొత్తం థ్రోట్ ఇన్ఫెక్షన్ అయిపోయింది. మొత్తము కోల్డ్ చేసుడు, ఇదంతా గొంతు మొత్తం ఇట్లా రెడ్గా అయిపోతుంది. మొత్తం మామూలుగా లేదు. ముక్కులోకి వెళ్ళి అనామతిగా అసలు ముక్కు గారుతూనే ఉంది, వాటర్ వస్తూనే ఉన్నాయి. అట్లుంది మొత్తం. ఫుల్ హెడేక్, మామూలుగా లేదు అసలు. ఇవ్వాలైతే బయటికి వెళ్ళినా నేను కొంచెం పని నుండి బయటికి పోయినా. నేను మా ఆయన బయటికి పోయినాం కానీ అస్సలు ఇంక అట్లే అక్కడ వచ్చి మా సరుపు వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి అక్క ఏ బయటికి పోదామా అన్నది. మా ఆయన ఇంటికి పంపించి మేమిద్దరం బయటికి పోయినాము. కొంచెం అదేటో కానీ కొంచెం అప్పుడు బాగానుండే. ఇప్పుడు కొంచెం ఎక్కువ అయినట్టు మీద ఎవరికైనా లేడీస్కి షాపింగ్ అంటే ఇంకొంచెం ఇవన్నీ ఫీవర్ వచ్చా కానీ పక్కన పడేసి ఏదైనా వృత్తా ఉంటాం కదా, బేసిక్ అట్లాంటిది. బట్ రాత్రి అంతా గొంతులో ఏదో ఇరుక్కుపోయినట్టు, గొంతు నొప్పి, అసలు ఉమ్ము మింగడానికి కూడా రావట్లేదు. పైన సైడ్ గొంతులో మనకు పైన కుట్టదు కదా, అదంతా పెయిన్ మామూలుగా లేదు అసలు. ఇప్పుడైతే ధీరజ్ కూడా స్కూల్ నుంచి వచ్చేసిండు. వేడి వేడిగా కొంచెం టీ తాగుదామని. ధీరజ్ ఆల్రెడీ లక్కీ తాగేసింది. అక్కడ కూర్చుంది లక్కీ తల్లి. లక్కీ కూర్చుని తాగేసింది. మా ఆయన కూడా తాగేసి బయటికి వెళ్ళిండు. ఇంతకేమేమి తీసుకొచ్చినా చూపిస్తా టీ తాగేసిన తర్వాత. ధీరజ్ ఇగో ఫ్రెష్ అప్ అయినాను, కనీసం యూనిఫామ్ చేంజ్ కూడా చేసుకోలేదు. వైట్ యూనిఫామ్ మీద టీ పడుతుంది మళ్ళీ. సరే ఫ్రెష్ అప్ అవ్వు. వైట్ డ్రెస్ మీద పడితే అంతే సంగతి ధీరజ్, నాకైతే సంబంధం లేదు. స్కూల్ నుంచి చేసిన స్కూల్ నుంచి వచ్చి రాగానే ఇక వాడు అక్కడే ఉన్నాడు. నేను ఇక కొంచెం టీ తాగుతా. తాగిన తర్వాత నేను ఏమేమి తీసుకొచ్చినా అనేది చూపిస్తా. అక్కడ ఉంది కవర్, అక్కడ పడుంది. ఓకేనా, ఫస్ట్ టీ తాగుతా, లేదంటే అస్సలు ఫుల్ హెడేక్ ఒక రకంగా ఉంది. మార్నింగ్ చేసిన గోచికుడుకాయ కర్రీ కొంచెమే ఉందని చెప్పేసి ఇంకా ఇప్పటికిప్పుడు జస్ట్ కొన్ని బెండకాయలు కట్ చేసి చిన్నగా ఇలా వండేసిన. ఇంక ఓపిక లేకుండా రొట్టెలు అయితే చేసిన. ఫుల్ అసలు రొట్టెలు తింటేనే కొంచెం కోల్డ్ తగ్గుతుందేమో. ఇంకా పైగా ఇదిగోండి వెల్లుల్లి కారము అయిపోయింది ఆల్మోస్ట్. ఇన్ని చేసిన అన్నమాట. ఓపిక తెచ్చుకొని తుమ్ముల పైన తుమ్ములు వస్తూనే ఉన్నాయి. నేను లక్కీ ఆల్రెడీ తినేసినాము. 3 రొట్టెలు తిన్నాం నేను లక్కీ. కొంచెం ఎంతంటే ఇంతే రైస్ లక్కీ తినిపించి నేను తిన్నా. ఇంకా లోపు ఈ కిచెన్ కౌంటర్ అంతా ఇంకా మెస్సీగా ఉంది. ఇదంతా క్లీన్ చేయాలి, లేదంటే నిద్ర పట్టదు. ఫుల్ కోల్డ్. ఒక పక్క బుక్ కారుతూనే ఉంది. మీకు బట్టలు చూపిద్దాం అనుకున్నాను, ఆ కవర్ అక్కడే పడి ఉంది ఇంకా. సో ఇప్పుడు ఇంతే నీట్గా కొంచెం క్లీన్ చేసుకొని పడుకుందాం. ఇక మా ఆయన రాలేదు ఇంకా. ఇంకెందుకో రొట్టెలు తింటే కొంచెం బేసిక్గా కోల్డ్ చేసినప్పుడు కానీ ఇంకా అట్లాంటప్పుడు కొంచెం రొట్టెలు తింటే వెల్లుల్లి కారం అట్లా తింటే కొంచెం నోటికి కొంచెం టేస్ట్ అనిపిస్తుందని చెప్పేసి తిన్నా. సో అది మేబీ ఎక్కడో వాటర్ ఏదో సంథింగ్ కల్తీ జరిగింది దానివల్ల, మరి ఇంకోటో తెలియదు. కానీ అమ్మ మొత్తానికైతే నా పరిస్థితి దారుణంగా ఉండే. థ్రోట్ ఇన్ఫెక్షన్ అసలు. లక్కీ గారు కూడా తినేసి లోపల రిలాక్స్ అవుతా ఉంది. అక్కడ కూర్చుంది. తినిపించేసి మళ్ళీ ఇవన్నీ తోమే వరకు దానికి మెడిసిన్స్ వేయాలి. ఎన్ని పనులు ఉంటాయో మెడిసిన్స్ వేసి ఇంకా అన్నీ జరుగుతూనే ఉంటాయి అన్నమాట. అస్సలు ఒప్పికలేదు ఇవాళ. ఫుల్ టైర్డ్ అయిపోయింది నేనైతే. చూపిస్తాను రేపైనా, ఇంకా వీడియోలో చూపిస్తాను ఏమేమి షాపింగ్ చేసినా. చిన్నగా ఏదో చేశాను, పండగలు వస్తున్నాయి కాబట్టి. సో అది చూపేది. అది రేషి బియ్యం కడుగుతుండు. ఇది రెండోసారి కడగడం. మొన్న అన్నం వండడం అంటున్నా. మొన్న ఒకసారి కడిగిండు, ఇంక ఇవ్వాలి ఒకసారి. లక్కిన వాళ్ళ నానేమో ఏమేమిద్దరు పని వల్ల ఉన్నామని వాళ్ళిద్దరు మస్తు అనుకొని టీవీ అంటున్నా ఫోన్. సాటర్డే సండే 2 రోజులు వీడియో. ధీరజ్ మొన్న ఊరికి రాలేడని చెప్పేసి ధీరజ్ కోసం చికెన్ ఇవ్వాలా కదా ధీరజ్. మన పండగకి రాలేవండి. మంచిగా నీట్గా. ఫుల్ కోల్డ్, హెడేక్. ధీరజ్ కూడా తుమ్ములు దగ్గులు. నీకు కూడా గొంతు ఎర్రగా అవుతుందా? వీడు రాకపోయినా వీడికి ఎట్లయింది మరి? నువ్వు సోమర్ పెట్టుకు రాలేవు కదా. నేను వచ్చిన కదా అప్పుడు ఒకసారి. అప్పుడు కాదు ఇప్పుడు. అప్పుడుదే అంటావు ఇది. అప్పటిదే అంట. గరం మసాలా అయిపోయింది. కొంచెం గరం మసాలా కూడా, యాలకులు, దాల్చిన చెక్క, షాజీరా, మిరియాలు, లవంగాలు, చిన్నది జాజికాయ. ఇది ఉప్మా వండుకొని తినేసినాం. మార్నింగ్ కొంచెం ఉప్మా తినాలనిపించింది అలా.
నాకు ధీరజ్కి ఇద్దరికి ఉప్మా అంటే ఇష్టం. అయిపోయిందా కడగడం? అయిన ఇంకా ఓపిక లేకున్నా కానీ వంట చేసి లక్కీకి తినిపించాల్సిన రెస్పాన్సిబిలిటీస్ అన్నీ నా పైన ఉన్నాయి. ఇంకా మా ఆయన కొంచెం రిలాక్స్ అవుతున్నాడు, తను ఎందుకు డిస్టర్బ్ చేయాలని చెప్పేసి ఇంకా నేను లక్కీ ఇద్దరం కూడా కాసేపు టీవీ చూసుకుంటా ఇద్దరం తింటున్నమాట. ఏదైనా కానీ ఇక కంపల్సరీ నేనే చేయాలి కాబట్టి తప్పదు ఇవన్నీ. పడుకోనన్నా బయటికి వచ్చి చూసేసరికి వర్షం మామూలుగా లేదు, అసలు విపరీతంగా ఉంది వాన. అసలు ఏం చల్ల గాలి వస్తుందా అని చూసేసరికి ఒక్కసారి ఎట్లయింది వాతావరణం. హెడేక్, కాళ్ళు నొప్పులు, దగ్గి ఇక్కడ వస్తుంది. అసలే మొన్నటి వరకు ఇక్కడ పెయిన్ అంటే మళ్ళీ దగ్గి పెయిన్ ఎక్కువైపోయింది. ఇప్పుడు ట్యాబ్లెట్ అయితే వేసుకున్నా. చూసేవరకు చల్లగా ఏందా అని చూసారు, చలి వణుకు ఉడుతుంది. ఇది బయట వాతావరణం. అమ్మ మొత్తం చలి. సడన్గా వాన. అమ్మా తుమ్ములు, దగ్గులు, సర్ది చెప్పద్దిగా. ఇంకా కాసేపు అయితే రిలాక్స్ అయినా ఇంకా బయటికి అయితే వచ్చినానమాట. ఇంకా నేను మా ఆయన వచ్చేసి ఇక కొంచెం టీ పెట్టించిండు. ఎప్పుడైనా కానీ మా ఆయన వర్క్లో నాకు హెల్ప్ చేస్తూనే ఉంటారు. ఇంకా అందుకనే నేను పడుకున్నా కదా అని చెప్పేసి మా ఆయన టీ పెట్టేసి టీ రెడీ అయిందంటే ఇంకా నేను కూడా కొంచెం టీ తాగేసి 2 రోజుల నుంచి బట్టలు ఫోల్డింగ్ చేయాల్సిన కుప్ప అలానే పడున్నాయి. ఎంత పడుకున్నా కానీ ఆ బట్టలే నిద్రలో తిరుగుతూ ఉన్నాయి. ఇంక అందుకని చెప్పేసి ఈ బట్టలు ఫోల్డింగ్ చేస్తాం. మీకు ఇక్కడ ఒకటి చూపించాలి. లక్కీగా ఈ పాయింట్లన్నీ ఇలా చింపేస్తుంది అనమాట. నాకు ఎందుకో అసలు అర్థం కాకుండానే అవుతుంది. ఎందుకో లక్కీ ఇట్లా కొంచెము బ్యాక్ సైడ్ కొంచెం ఎక్కువ ప్రెషర్ పెట్టేసి ఇట్లా వెనక్కి కూర్చుంటుంది కదా, దానివల్ల అన్ని ప్యాంట్లన్నీ చినిగిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో కనీసం ఒక 10-15 పాయింట్లు చింపింది కావచ్చు. ఇది పరిస్థితి మా లక్కీగా చేస్తుంది. నాకు అది ఏం అర్థం కాకుంటుంది. ఇంకా దీనికి ఇంకా స్పోర్ట్స్ జిమ్ ప్యాంట్లు వేయాల్సిన తప్పితే ఇంకేం చేయాలో నాకు ఏం అర్థమవుతలేదు అసలు. ఆ పాయింట్లన్నీ కూడా ఒక రకంగా కాదు, ఎటు అంటే అడ్డంగా, ఎటు అంటే అటు చినిగిపోతున్నాయి మొత్తానికి. ఏమో వాళ్ళకి ఒక్క ప్యాంటు కూడా ఉంచట్లేదు. నాకైతే ఏం చేయాలో కూడా అర్థమవుతలేదు. కొత్త ప్యాంట్లన్నీ ఇలా చింపేస్తూ ఉందన్నమాట. సో ఏందో అసలు చూడాలి, దీని గురించి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించాలి. సో అందుకని చెప్పేసి ఇంకా ఓపిక లేకున్నా కానీ బట్టలన్నీ ముందరేసుకొని కూర్చున్నా. కాసేపు టీ తాగేసి పడుకుంటే మళ్ళీ ఎవరు చేస్తారు చెప్పండి. అందుకనే కొంచెం టీ తాగేసి ఇంకా అలా కూర్చున్న బట్టలు ముందరేసుకొని. ఎందుకు నా అలాంటి స్పెషల్ కిడ్ పేరెంట్స్ అయితే ఈవెన్ మదర్ అయితే ఇంకా అసలు వాళ్ళకి రెస్టే ఉండదు, అన్నీ చేయాలి, చేస్తేనే అవుతుంది. నాకని అట్లీస్ట్ మా ఆయన హెల్ప్ చేస్తారు కానీ ఇంకొంతమందికి ఆ హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉండరు అనుకోండి బేసిక్గా. బట్ అది దగ్గు అయితే బాగా అసలు మొన్నటి వరకు చెస్ట్ పెయిన్ వచ్చినుండే, ఆ దగ్గు మామూలు క్యాజువల్గా. బట్ ఇప్పుడు ఆ పెయిన్ ఇంకా ఎక్కువైపోతుంది. సో అది మరి మీరు అంటారు ఇంత హెల్త్ బాగాలేకపోయినా ఈ వీడియోస్ అన్నీ చేయడం అవసరం అక్క అని చెప్పేసి అంటారు. అంటే నేను ఇక్కడ ఒక మోటివేషన్ లాగా చేస్తున్నాను ప్రతి వీడియో కూడాను. ఎందుకంటే మనం పనులు మనం చేసుకోవాలి ఓపిక లేకుండా. అలాంటి ఈవెన్ మదర్స్ ఎందరో ఉంటారో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోకపోతే అసలు కుదరదు. ఓపిక లేకుండా ఓపిక తెచ్చుకొని పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ పనులు చేసుకోక తప్పదు. సో అందుకని చెప్పేసి ఇంకో విషయం ఏంటంటే మనం వీడియోస్ డైలీ పోస్ట్ చేయకపోతే ఛానల్ వ్యూవర్షిప్ అంతా పడిపోతుంది అన్నమాట. దానికోసమైనా వీడియో అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇంకా అందుకే సో మొత్తానికైతే బట్టలన్నీ ఫోల్డ్ చేసేసి ఎవరి బట్టలు వాళ్ళకు మంచిగా నీట్గా సెల్ఫ్లలో ఆర్గనైజ్ చేసేసి ఇంకా అంతలోపే మా వాడు హోంవర్క్ చేసుకోబెట్టా. ఎగ్జామ్స్ ఉన్నాయి వాడికి, సెకండ్ యూనిట్ ఎగ్జామ్స్ అవుతున్నాయి. చదువుకో అంటే గంటకు ఒకసారి మమ్మీ చపాతి చేసినావా, మమ్మీ పిండి కలిపినావా, ఇవన్నీ గంటకు ఒకసారి అడుగుతా ఉన్నాను. మార్నింగ్ ఎప్పుడో బాగున్నప్పుడు చెప్పినా అన్నమాట వాడికి. ఈవినింగ్ డిన్నర్లోకి చపాతీ చేసి ఇస్తా నీకు చికెన్ కర్రీలో కానీ అంటే వాడు అదే పట్టుకున్నాడు. ఇక ఏం చేస్తాము, పిల్లలు అడిగినప్పుడు ధీరజ్ కోసం కంపల్సరీ చేయాల్సిందే అని చెప్పేసి కొంచెం అయితే చపాతీ కోసం అయితే కొంచెం పిండి తడిపెట్టిన. దగ్గొస్తూ ఉంది, వయసు ఇస్తున్నా కూడా దగ్గు వస్తూనే ఉంది. పొడి దగ్గు బాగా ఎక్కువ వస్తుంది.
ఇంకా అందుకని చెప్పేసి ఓపిక తెచ్చుకొని అయితే దీని కోసం అయితే ఇంకా కష్టపడి చపాతీ పిండి తడిపి ఒక 10 నిమిషాలు చపాతీ పిండి అలా నానబెట్టేసి నేను ఇక చపాతీలు చేస్తూనే ఉన్నా. ఇక వేడివేడిగా అయినాయి మమ్మీ నేను తింటా ఇంకా అని చెప్పేసి అక్కడ నుంచి కేకలు వేస్తూనే ఉన్నాడు. సర్లే బెట్ట వేడివేడిగా తినేద్దా అంటే ఇంకా వాడు కూడా తినడానికి కిచెన్లోకి వచ్చేసిండు. ఇంకా వాడు తిన్న తర్వాత ఇంకా నేను లక్కీ తల్లికి తినిపించాలి, లక్కీకి మెడిసిన్స్ వేయాలి, కిచెన్ కౌంటర్ అంతా నీట్గా క్లీన్ చేయాలి. ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ స్కూల్ కాబట్టి ఇవన్నీ నైట్ చేసుకుంటేనే మనం కొంచెం మార్నింగ్ అటు ఇటు ఒక 10 నిమిషాలు లేట్గా లేచినా కానీ ఇవన్నీ చేసుకోగలుగుతాం కదా. ఇంకా అందుకని చెప్పేసి నైటే అన్నీ మంచిగా చేసుకొని క్లీన్ చేసుకొని పడుకోవాలి. ఇంకా మీరు అనుకోవచ్చు చపాతీలు ఇలా కూడా చేస్తారని. ఎలాగైనా పొడిపిండితో కూడా చేస్తాను. కాకపోతే నాకు అంత స్టవ్ అంత మెస్సీగా అయితే నాకు నచ్చదు. పైగా ఓపిక లేదు. అందుకనే కొంచెం చపాతీలు అయితే ఈజీగా ఇలా చేస్తాను. మెత్తగా చాలా బాగుంటాయి అసలు. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. సో మనం మామూలుగా చపాతీస్ అంటే పొడిపిండితో చేసుకున్నా కొంచెం మన ఆయిల్ అప్లై చేస్తారు. నేనైతే ఇట్లా లిటిల్ పుట్ ఒక డ్రాప్స్ ఇట్లా చేసుకొని ఈజీగా చేస్తాను. ఎంత పల్చగానే చేస్తా ఎలాగైనా తీసేసుకుంటా. దానికి పెద్ద ప్రాసెస్ అని నాకు అనిపించదు. ఈజీ మెథడ్లో ఫాస్ట్గా ఇలా చేసేస్తూ ఉంటారన్నమాట. ఇంకా ఇది మొత్తానికైతే చపాతీస్కి కాంబినేషన్గా చికెన్ కర్రీ ఆఫ్టర్నూన్ చేసిన చికెన్ కర్రీ అది ఇంకా వాడు తింటా ఉన్నాడు. లక్కీ తల్లేమో టీవీ చూస్తూ ఉంది. మొత్తానికైతే ఇలా చపాతీలు చేసుకోండి. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. కర్రీస్లోకైనా వెజ్ అయినా నాన్ వెజ్ అయినా వేటిలోకైనా కానీ సూపర్గా ఉంటుంది. నేను చేసినట్టు ఒకసారి చేసి ట్రై చేయండి. చేసిన వాళ్ళు ఉంటే నాలాగా ఎవరైనా చేసేవాళ్ళు ఉన్నారో కూడా నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇలా సింపుల్ మెథడ్లో ఫాస్ట్గా ఓపిక లేకపోయినా నిల్చొని ఇంకా ఏం చేస్తాం, పిల్లలు అడిగినప్పుడు వాళ్ళకు మంచి ఫుడ్ పెట్టడం కంటే మనకి ఇంకేం తృప్తి ఉంటుంది చెప్పండి. వాళ్ళు కడుపు నిండా తింటే అదే సంతోషము. అయితే కొంతమంది నాకు ఒక లాస్ట్ వీడియోలో అంటే కొన్ని వీడియోస్కి కామెంట్ చేస్తున్నది ఏంటంటే, అక్క మీరు ఫ్రాడ్ ఒకటి ఫేక్ కాల్ వచ్చింది, దానికి 2 లక్షలు అడిగారు కదా, 2 లక్షల అమౌంట్ మీకు ఇచ్చారా లేదా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. విత్ ప్రూఫ్స్తోని నేను నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా షేర్ చేస్తాను. ఇంతకీ మాకు అతను 2 లక్షలు ఇచ్చాడా లేదా అని చెప్పేసి ప్రతిదీ కూడా మీకు పిన్ టు పిన్ డీటెయిల్గా అయితే నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా 100% ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఓపిక లేదు. కొంచెం ఒక 2 రోజులు కొంచెం నార్మల్ అయిన తర్వాత మీకు తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మీకు డౌట్ని కూడా నేను క్లారిఫై చేయాలి కదా. సో అందుకని చెప్పేసి చెప్తున్నాను. ఇది మొత్తానికైతే నా వీడియో. బట్ కొంచెం అయితే రెస్ట్ తీసుకోవాలి ఇక క్యూర్ అవ్వడానికి. అందరికీ ఉంది ఇది వైరల్ ఫీవరు, అందరికీ ప్రతి ఒక్కరికి ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరందరూ కూడాను. సో ఇది ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.